ఇలా బ్రేకింగ్ చూస్తాం. కాసేపట్లో సిడబ్ల్యూసీ నేతల కీలక సమావేశం నిర్వహించుకున్నారు. భారత వ్యవహారంలో ట్రంప్ జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ ప్రకటించడంపై కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. భారత్ పాక్ యుద్ధ నిలిపేందుకు భారత్ అమెరికా వాణిజ్యానికి సంబంధం ఏంటని కాంగ్రెస్ నిలదీస్తుంది. చాలా ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, విపక్షాల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ వాపోయింది. ఇక కాసేపట్లో సిడబ్ల్యూసీ నేతల కీలక సమావేశం నిర్వహించనున్నారు. భారత వ్యవహారంలో ట్రంప్ జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక భారత పాక్ యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ ప్రకటించడంపై కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వరుణ్. మరి కాసేపట్లో కాంగ్రెస్ సిడబ్ల్యూసీ కీలక నేతల సమావేశం ఢిల్లీలో జరగబోతా ఉన్నది. ఇక ప్రధానంగా ఏదైతే భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి కూడా ఈ అంశం పైన కూడా కీలక నేతలు చర్చిస్తున్నారు. సీజ్ ఫైర్ పైన, ప్రత్యేకంగా సీజ్ ఫైర్ పైన అయితే ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. తర్వాత కాల్పుల విరమణకు సంబంధించి ఇక ట్రంప్ వ్యవహారానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంత ఏదైతే దీనిపైన కూడా ప్రశ్నిస్తా వస్తుంది. ఎందుకంటే రెండు ఏదైతే భారత్ కి సంబంధించిన పాక్ కి సంబంధించిన వ్యవహారాల్లో ప్రత్యేకంగా కాశ్మీర్ కి సంబంధించిన అంశంలో ఏదైతే ఈ కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ తలదూర్చడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నది. ఇక భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి నిలిపివేతకు అమెరికా ప్రెసిడెంట్ సంబంధించి తానే కారణం అన్నట్టుగా కూడా స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా భారత ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన రాకముందుకే ట్రంప్ కు సంబంధించి కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఈ రెండు అంశాల పైన కూడా భారత వ్యవహారాల్లో అమెరికా సంబంధించిన ప్రెసిడెంట్ కి సంబంధించిన వ్యవహారం ఎందుకు తలదూర్చవలసి వస్తుందన్న పైన కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతూ వస్తుంది. ఈ అంశం పైన కూడా ప్రత్యేకంగా పార్లమెంటరీ సమావేశాలు నిర్వహించాలి. ప్రధాని మోడీ ఈ అంశాలపైన కూడా స్పందించాలి. ఈ అంశాలపైన కూడా ప్రజలకు వివరణ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఏదైతే ఈ మధ్యవర్తిత్వానికి సంబంధించి కూడా మోడీకి సంబంధించి భారత ప్రభుత్వానికి సంబంధించి కూడా వాణిజ్య వ్యవహారాల్లో ఇరు దేశాలకు సంబంధించి కూడా ట్రంప్ అమెరికా సంబంధించిన ప్రెసిడెంట్ ట్రంప్ కు సంబంధించి కూడా వాణిజ్య పరంగా ఇరు దేశాలకు సంబంధించి మద్దతు ఇవ్వమన్నట్టుగా కూడా ఆయన పేర్కొన్న తర్వాత ఇరు దేశాలకు సంబంధించి కూడా ఈ అంశం పైన కూడా చర్చించుకున్న తర్వాతనే తన ప్రమేయంతో ఈ కాల్పుల విరమణకు సంబంధించి కూడా పాల్పడినట్టుగా కూడా ఆయన మీడియా సమావేశంలో కూడా వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇక ప్రధాని మోడీకి సంబంధించి ఈ ఆపరేషన్ సింధూర్ పైన కూడా ఈ రోజు సమావేశం నిర్వహించారు. సమావేశంలో కూడా ప్రధానంగా ట్రంప్ కు సంబంధించిన వ్యవహారం పైన కూడా వివరణ ఇవ్వలేని నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశం పైన కూడా ప్రత్యేకంగా ఈ ఏదైతే భారత్ పాక్ యుద్ధానికి సంబంధించిన ప్రకటన ట్రంప్ ఎందుకు చేయవలసి వచ్చింది, ఇక వాణిజ్య సంబంధించి కూడా అమెరికా సంబంధాల ఏంటంటే భారత్ అమెరికా వాణిజ్యానికి సంబంధం ఏంటి అనే దానిపైన కూడా ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలి. ఇక ప్రధానంగా దీనిపైన కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. తర్వాత దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా పార్లమెంటరీ సమావేశాలు నిర్వహించాలి. గతంలో కార్గిల్ వారికి ముగిసిన తర్వాత కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడు కార్గిల్ కమిటీ వేయడం జరిగింది. దాని తర్వాత ఆ కమిటీ అధ్యయనం చేసి 2000లో సంబంధించి కూడా పూర్తిగా పార్లమెంట్ కి నివేదిక ఇచ్చింది. ఇప్పుడు సంబంధించి కూడా ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన కమిటీ వేయాలి. ఆ కమిటీకి సంబంధించి కూడా పూర్తిగా ఈ ఆపరేషన్ సంబంధించిన పూర్వపరాలకు సంబంధించి కూడా ఒక నివేదికను
రూపొందించాలని కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ అంశాలపైన కూడా ఈ కీలకమైన సమావేశంలో నేతలంతా చర్చిస్తా ఉన్నారు. రేపు సంబంధించి కూడా ఏదైతే కేంద్ర కేబినెట్ సమావేశం ఉండబోతున్నది కాబట్టి ఆ కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశాలను కేబినెట్ చర్చించాలి. తర్వాత ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలి. భారత వ్యవహారాల్లో ట్రంప్ కు సంబంధించి కూడా తలదూర్చడం సంబంధించి కూడా పూర్తిగా ప్రజలకు వివరణ ఇవ్వాలని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ అంశాలపైన కూడా కీలకంగా చర్చించే అవకాశం అయితే ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.